నమస్తే. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి బాగా కలిసొచ్చినటువంటి ప్రాంతం తుక్కుగూడ. ఇలాంటి సందర్భంలో ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నటువంటి క్రమంలో అక్కడ నుంచే 6 గ్యారంటీల ప్రకటన చేశారు సోనియా. ఇటువంటి సందర్భంలో త్వరలో జరగబోయే 17 స్థానాలకు సంబంధించినటువంటి పార్లమెంటు స్థానాలు ఎన్నికలు. ఈ క్రమంలో తుక్కుగూడ నుంచి ఒక కీలకమైనటువంటి ప్రకటన చేయాలి. 17 పార్లమెంటు స్థానాల్లో టార్గెట్ 15, కనీసం మనం 15 స్థానాలని గెలుచుకోవాలి. ఇది మెయిన్ టాస్క్గా పెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఇలాంటి సందర్భంలో తుక్కుగూడలో జరుగుతున్నటువంటి సమావేశం హిట్ అవుతుందా ఫట్ అవుతుందా అనే దాని మీద రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో బీఆర్ఎస్ కూడా దానికి దీటుగా రైతు దీక్షని రకరకాల కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి ఒక వ్యతిరేక భావన తీసుకువెళ్ళాలి. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, ప్రభుత్వం ఏం చేస్తుంది, రేవంత్ సర్కార్ అవలంబిస్తున్నటువంటి విధానాలు కానీ వీటన్నిటినీ మనం తీసుకుని వెళ్ళాలి అని. ఇదిలా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఒకటే చెప్తుంది, మేము ఏదైతే వాగ్దానాలు ఇచ్చామో హామీలు ఇచ్చామో వాటన్నిటినీ నెరవేరుస్తాం. 6 గ్యారంటీల్లో భాగంగా దాదాపు అన్నీ చేసుకుంటూ వస్తున్నాం. ఇలాంటి సందర్భంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు ఏదైతే ఉందో వాటి మీద ఫోకస్ పెట్టినందుకే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వ పెద్దలు ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలపై తీవ్రమైనటువంటి పదజాలంతో మాట్లాడుతుంది బీఆర్ఎస్ పార్టీ అని ఒక రకమైనటువంటి ఇండికేషన్ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళింది కాంగ్రెస్ పార్టీ. ఇలాంటి సందర్భంలో జనజాతర ద్వారా ప్రజల్లోకి మరింతగా మనం ముందుకు వెళ్ళాలి, మమేకం కావాలి. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలు కానీ విమర్శలు కానీ ఉన్నాయో వాటిని మనం తిప్పికొట్టాలి. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కానీ రకరకాల స్కీముల పేరుతో స్కాములు చేసినటువంటి బీఆర్ఎస్ నేతలు వరుసగా జైలుకు వెళ్తున్నారు. దాన్ని డైవర్ట్ చేయటానికే ఈ రకమైనటువంటి డైవర్టెడ్ పాలిటిక్స్ చేస్తున్నారు అనేది కూడా బాగా వినిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో తుక్కుగూడ వేదికగా ఏ రకమైనటువంటి ప్రకటన చేస్తారు? ఇప్పటికే మేనిఫెస్టోపై ఒక రకమైనటువంటి కసరత్తు చేశారు. దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా కాంగ్రెస్ పార్టీ నీతి నిజాయితీ నిబద్ధతతో ముందుకు వెళ్తుంది అని ఒక ప్రకటన చేశారు. ఇటువంటి క్రమంలో ఏఐసిసి కూడా తెలంగాణ వైపు ఫోకస్ పెట్టింది. గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో అత్యధిక స్థానాలు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ 17 స్థానాల్లో పాగా వేయాలి. దాని ద్వారా మనం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని మరింతగా బలోపేతం చేయాలి. ఈ రకమైనటువంటి దిశానిర్దేశాన్ని ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలంతా గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీకి జై కొడుతున్నారు. ఇటువంటి క్రమంలో తుక్కుగూడ సమావేశం చాలా విజయవంతం అవ్వబోతుంది. జన సమీకరణ ఎక్కువగా అక్కడికి రావటం, అలాగే ఆ వేదిక ద్వారా రాహుల్ గాంధీ కానీ మల్లికార్జున ఖర్గే కానీ ఒక కీలకమైనటువంటి ప్రకటన చేయబోతున్నారు అనేది కూడా వస్తుంది. ఇలాంటి సందర్భంలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఏ రకమైనటువంటి పథకాలను ఇంకా ప్రవేశపెట్టబోతుంది అనేది కూడా ఒక రకమైనటువంటి డిక్లరేషన్ ఇవ్వబోతున్నారు అనేది తెలుస్తుంది. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో కనిపించకూడదు. ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలంతా కాంగ్రెస్ పార్టీలోకి వలస రావాలి. ఖచ్చితంగా ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీ అనేది ఉండకూడదు అని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆలోచన చేస్తున్నారు. ఇటువంటి క్రమంలో తుక్కుగూడ సమావేశం చాలా కీలకమైనదిగా మారబోతుంది. దానికి సంబంధించి ఏ రకమైనటువంటి ప్రజలకు హామీలు ఇస్తారు, వాగ్దానాలు చేస్తారనేది కూడా ముఖ్యమైనటువంటి పరిణామంగా ఉంటుంది.